నమస్కారం. గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. టీడీపీ కార్యాలయం ఎస్పీఎస్ పాఠశాలలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. రాజ్యాంగ హక్కులను ప్రతి ఒక్కరూ సభ్యులు చేసుకోవాలని ఎమ్మెల్యే. గుడివాడ పట్టణంలో వాడవాడలా ఘనంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఎగరవేసిన అధికారులు, న్యాయమూర్తులు. ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పిన జిల్లా కలెక్టర్ బాలాజీ. కాయక్లూర్ టౌన్ లో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఎమ్మెల్సీ జేవిఆర్, న్యాయమూర్తులు. దేశ అభ్యున్నతికి త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్న అధికారులు. నిత్యం ఎన్నో అందిస్తున్న సమాజ ఉన్నతిలో అందరూ భాగస్వామ్యం అవుదామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రజలకు మరియు విద్యార్థులకు ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పాఠశాల ప్రాంగణంలోని సరస్వతి అమ్మవారికి పూజలు చేసిన ఎమ్మెల్యే రాము అమర్జీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం అధ్యాపకులతో కలిసి పాఠశాలలో ఎమ్మెల్యే రాము జాతీయ జెండా ఎగరవేసి పతాక వందనం చేశారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులకు ఎమ్మెల్యే రాము నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, పండరాజు సాంబయ్య, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Order. Standard. అలాగే స్కారా పథకం ఇవ్వడం జరిగింది. వారు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజకీయవేత్తలు అవ్వచ్చు, వేరు దేశాలకు వెళ్ళి స్థిరపడవచ్చు, ఇంకా ఎన్నో రకాలుగా మనం అభివృద్ధి చెందవచ్చు. కానీ ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఎప్పుడూ మారిపోయింది ఒకటి ఉంటుంది. ఏ పేరైనా మారుతుంది, మనకి ఎక్కడైనా మార్చుకోవచ్చు. కానీ పుట్టిన ఊరు మార్చుకోవచ్చు. మన పేరు కూడా మార్చుకోవచ్చు, తెలుసు కదా. లీగల్నే మన పేరు కూడా మార్చుకోవచ్చు. కానీ లీగల్గా మార్చుకోలేనిది మనం పుట్టిన ఊరు. ఆ ఊరిని మర్చిపోవద్దు. ఆ ఊరి కోసం మనం, ఎందుకంటే మనం పెరిగే ఈ సంఘం మన కోసం చాలా చేస్తుంది. సంఘాన్ని మర్చిపోకుండా ఆ సంఘం అభివృద్ధి చెందేట్టుగా మనందరం కూడా ముందుకెళ్ళాలి. అలామా గుర్తుపెట్టుకున్నారా? ఏమైనా కానీ మీరు మళ్ళీ ఇప్పుడు మన ఆచార్య గారు ఉన్నారు, ఆయన తండ్రి గారు ఇక్కడ పనిచేశారు. కానీ ఆయన తండ్రి గారి పేరు మీద డొనేషన్స్ ఇస్తున్నారు. దానివల్ల నలుగురు ఉపయోగపడదానా? సో ఇలాంటి స్ఫూర్తి మనం తీసుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తీసుకుందాం. మనం అందరం కూడా బాగా గుర్తుపెట్టుకుని మనం చదివిన స్కూలు, మనం పుట్టిన ఊరు, మనం పెరిగిన ఊరు, ఈ మొత్తాన్ని మనం మర్చిపోకుండా చాలా గొప్పగా నిలబడేట్టుగా చేసుకుందాం. నేను ఆ పని మీద వచ్చా, ఆ పనే చేస్తున్నా. మీ అందరి భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండేట్టుగా నా ప్రయత్నం నేను చేస్తున్నా. మీరు కూడా ఇదే అవకాశాన్ని తీసుకుని అదే రకంగా చేయండి. చిన్న పనులు మీరు ఇప్పటి నుంచి మొదలెట్టచ్చు చేయటం. ఒక ప్లాస్టిక్ బాటిల్ ఉంది, లేకుండా వెళ్ళి ట్రాష్ వేయండి కదా. ఎంత ఫెచ్చింగ్ వద్దు మనకి. మన మురికాలన్నీ ఎందుకు మూసుకుపోతున్నాయి తెలుసా? ప్లాస్టిక్ అంతా దాంట్లో వేయటం. ప్లాస్టిక్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీకు ఎవరికైనా తెలుసా? ప్లాస్టిక్ కరిగిపోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 100 ఏళ్ళు పడుతుంది.
100 ఏళ్ళైనా కానీ ప్లాస్టిక్ కలిసి కరిగిపోదు. అలాంటి దాన్ని మనం తీసుకెళ్ళి పడేస్తే మళ్ళీ జీవితాలన్నీ రేపొద్దున మీకు, మీ పిల్లలకి, వీళ్ళకి భవిష్యత్తు అంతా పోతుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ చూసినా కానీ దాన్ని కూడా సైన్స్ కంటే ఎవరైనా వేస్తున్నా కానీ ఒప్పుకోవద్దు. బయట కింద ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తాం. చేద్దామా? ఈ ఒక్క పని చేద్దామా మనం సీరియస్గా? అందరూ కొంచెం ఉత్సాహంగా చెప్పండి. చేస్తారా? ఏం చేస్తారు? చెత్త కనపడితే, ఎవరైనా బయట వేస్తే కనపడితే ఫోటో తీసి నాకే పంపండి. వాళ్ళకి అవసరం బయట వేసుకోకుండా చేద్దాం. మన కోసమే అది. ఓకే, చేసుకుందామా? వన్ వర్క్ ఎట్ ఎ టైం. కొన్ని వందలున్నా చేయాల్సింది, కొన్ని వందల పనులున్నా చేయాల్సింది. కానీ ఒక వర్క్ ఒక టైం మొదలెడదాం. ఈ సంవత్సరం మొత్తం మనం అందరం ప్రయత్నం తీసుకుందాం. చెత్త ఎక్కడ బయట వేయం, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయం. ఎలా నిద్ర వస్తుందా? చెత్త వేస్తావా? వేయం కదా, ప్రామిస్. వేయం. ఎవరైనా వేస్తుంటే చెప్దాం, అట్లీస్ట్ ట్రై చేద్దాం. ఇక్కడ వేస్తే అట్టకండి. నేను చిన్నపిల్లలు చెప్తున్నా కానీ సిగ్గొచ్చింది పెద్దవాళ్ళకి. కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ బాలాజీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి పథకం వందనం చేశారు. ప్రజలందరికీ ఆయన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీస్ శాఖ నుండి కలెక్టర్ బాలాజీ గౌరవ వందనం స్వీకరించారు. వేడుకలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. డ్రాఫ్ట్ కమిటీ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో కాన్స్టిట్యూషన్ ని ఈ రోజు 1950 జనవరి 26 మనము అమలు చేసుకున్నాము. ఈనాటికి అది 77వ గణతంత్ర దినోత్సవం. ఈ రోజు మనమందరూ కూడా మన రాజ్యాంగంలో ఉన్న హక్కుల గురించి తెలుసుకుంటూ అదే సమయంలో మనకు రాజ్యాంగంలోనే మనకు అందరికీ కూడా బాధ్యతలు కూడా ఇచ్చారు. ఈ హక్కుల గురించి తెలుసుకోవడము, బాధ్యతల్ని నిర్వర్తించడము, ఈ రెండు దిశల్లో కూడాను ప్రతి ఒక్క పౌరుడు చైతన్యవంతంగా ముందుకు సాగినప్పుడు మన రాజ్యాంగం ఇంకా పటిష్టమవుతుంది. మనము ఇంకా దేశం ఇంకా ఎన్నెన్నో విజయాల్ని సాధించేదానికి, అందుకునేదానికి వీలవుతుంది అని నేను కృష్ణా జిల్లా పౌరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. నందివాడ మండలం తుమ్మలపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన చేపల చెరువు తవ్వకాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామానికి చెందిన వార్డు మెంబర్ చెత్తపన్ను సర్వే పేరుతో తమ వద్ద నుండి సంతకాలు సేకరించి చేపల చెరువు తవ్వకానికి అంగీకరించినట్లుగా దొంగపత్రాలు సృష్టించడం జరిగిందని ఆరోపించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. అది తుమ్మలపల్లి గ్రామం అండి. ఎస్సీ కాలనీ అరిజనవాడ కాలనీకి సంబంధించిన వాళ్ళం మేము. కృష్ణా జిల్లా నందివాడ మండలం. మా అరిజనవాడ కాలనీ పక్కన చెరువులు తవ్వుతున్నారు. ఆ చెరువులు తవ్వటం వల్ల మా కాలనీ ప్రజలందరికీ కూడా ఇబ్బంది ఉంది. ఈ కాలనీలో సుమారుగా 70 కుటుంబాలు ఉన్నాయి. 70 కుటుంబాలకు కూడా సమస్య అనేది ఉందండి. వాళ్ళ మీద వ్యతిరేకత కన్నా మాకున్న సమస్య మేము తెలియపరుస్తున్నాం. మాకున్న సమస్యలు ఒకటి, వాళ్ళ చెరువు తవ్వితే మా ఈ లోతట్టు ప్రాంతం గత వరదలకు కూడా మేము 27 రోజులు వరదలో నీళ్ళల్లో ఉన్నాం. మీ అందరికీ తెలిసి అధికారులు, నాయకులు అందరూ సహాయం చేశారు. ఇదే రైతు భరోసా కేంద్రంలో మేము పులిహార తిని బతికాం. అలాంటిది మాకు ఇవాళ చెరువు తవ్వితే
ఆ ఊటకి సెప్టిక్ ట్యాంకులన్నీ నిండిపోవటం, అంతంత మాత్రంగా ఉన్న మా కాలనీ ఇళ్ళు గోడలు పడిపోవటం, తర్వాత ఈ చెమ్మకి కొద్దిగా ఎళ్ళు కూడా ఎర్రతవుతాం. ఆడపిల్లలకి ఈ సెప్టిక్ ట్యాంకులు నిండిపోయి మరుగుదొడ్లకు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇదే కాక పిల్లలకి రోగాలు రావటం, ఇంకా అనేకమైన రకాల ఇబ్బందులు ఉన్నాయండి మాకు. మా ఇబ్బందుల గురించి మేము ముందు సంబంధిత అధికారులని, నాయకుల్ని సహాయం అడుగుతున్నాము. మాకు వ్యక్తిగతంగా భూమి రైతుల మీద ఎలాంటి కోపం లేదు. వాళ్ళు వేరే వాళ్ళైనా కూడా మా సమస్య ఇదని ఆపమని అడిగేవాళ్ళు. ముందు మాకు సమస్య, మాకున్న ఇబ్బందులు అనేవి క్లియర్ చేయండి. మేము గౌరవనీయులు పెద్దలు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, మన గుడివాడ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. మాకు సానుకూలంగా స్పందించారు. మీకు ఎలా కావాలితే అలా చేస్తాం, ప్రజల తర్వాతే ఏదైనా సరే, మీకు మంచి చేసినాకే మిగతా పనులు మేము చేస్తాం అన్నారు. అండి అర్జునవాడ మాది. కానీ మేము వరదలు వచ్చి మేము ఈ మధ్య బాగా ఇబ్బంది పడ్డామండి. అయితే మాకు లోతట్టు ప్రాంతంలో ఉన్న మేము బాగా ఇబ్బంది పడినప్పుడు మా గ్రామ పంచాయతీ వాళ్ళందరూ మమ్మల్ని పైకి బయటకు పంపించి ఎక్కడెక్కడో మమ్మల్ని సరళంగా పంపించారండి. అయితే అక్కడ మేము ఉంటే అక్కడ 15 రోజుల పైన ఇబ్బంది పడ్డాం మేము. చాలా వరకు మాకు కష్టపడుకుని బతికే వాళ్ళం మేము. అయితే మాకు పిల్లలు కష్టపడుకుని మేము రెక్కల మీద బతుకుతామండి. అయితే మా కుటుంబాల కొరకు మేము బాధపడుతున్నాము. పక్కన చెరువులు అవడానికి వాళ్ళ వల్ల మాకేం ఇబ్బంది కాదండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి మయాన ఇళ్ళు అటుపక్కేమో ఎననపొడి వాళ్ళకి కూడా స్థలాలు పంచిపెట్టారండి. వాటి గురించి మేము కొంచెం ఉన్నాయి కాబట్టి ఆ రైతులకు కూడా ఇబ్బంది పడుకోకుండా ఏదో ఒక రకంగా వాళ్ళకి దారి చూపించి, అట్లాగే మాకు కూడా ఇల్లుకి నష్టం కలిగించుకోకుండా మా కుటుంబాల కోసం మేము బాధపడుతున్నామండి. మా బిడ్డల కొరకు, మా కుటుంబాల కొరకు మాకు బాధ ఏం లేదండి. కాకపోతే మా కుటుంబం మునిగిపోతుంది, ఇల్లు మునిగిపోతుంది, ఇల్లు పాడైపోతుంది. డ్రైనేజీ వాళ్ళ గురించి మేము బయట వాటర్ కానీ ఏదైనా సరే ఇబ్బందిగా ఉంది మాకు కొంచెం బాగా. గట్టి ఈ వరదలు వచ్చినప్పుడల్లా మేము మునిగిపోయి నష్టపోకోకుండా మేము పైకి ఒడ్డుకు చేరేటట్టు మా ఇల్లు కొరకు మేము బాధపడుతున్నామండి. కొంచెం మా గురించి మేము పేద ఇబ్బంది సార్. మాకు బాగా కరెంటు కూడా ఎంత అవుతుంది సారు. అయితే మేము ఆ గట్లకి మేము ఇబ్బంది పడే దారి లేకుండా మమ్మల్ని మేము చాలా నష్టపోయి ఉన్నాం. ఈసారి మాత్రం మమ్మల్ని కొద్దిగా ఒడ్డుకు చేర్చండి. మాది నందివాడ, కృష్ణా జిల్లా, నందివాడ మండలం, కృష్ణా జిల్లా, తుమ్మలపల్లి అండి మా గ్రామం. మా గ్రామంలో ఇప్పుడు ఇళ్ల పక్కన చెరువులకు ఇచ్చారు. మా సంతకాలు కూడా పర్మిషన్ లేకుండా గ్రామస్తులు చెత్త పన్ను కోసం అని కలెక్ట్ చేసి మా ఆధార్ కార్డుల నెంబర్లు తీసుకుని మేము ఆమోదించినట్టు, ఈ చెరువులకు సంబంధించి మేము ఆమోదించినట్టు పర్మిషన్ తెచ్చుకున్నారు. అయితే మాకు కలెక్టర్ గారికి ఇచ్చారు, మాకైతే సంబంధం లేకుండా ఈ రకంగా చేశారు. నాకు వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు ఇంద్రమ్మ కాలనీ అండి ఇవి. ఆ రోజుల్లో బాగా పైకి లేపి కట్టుకుంటాకైతేనేమో పర్మిషన్ ఇవ్వాలా మాకు. ఉన్నంతకాలం ఇంతవరకే అయిటని చెప్పి బాగా లోతట్టు ప్రాంతంలో మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. దానిలోనే ఉన్నంతకాలం కట్టుకున్నాం. ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నాం. ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే, ఇప్పుడు ఆ చెరువు చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఆ చెరువు చేస్తే మాకు ఇళ్ళకి వచ్చిన సమస్య, ఆ కట్ట వేస్తే మా స్లాబ్ లెవెల్లో పడిపోతాయి. స్లాబ్ లెవెల్లో పడితే ఆ వాటర్ ఎక్కువైపోయి మా ఇళ్ళ కాడకి తన్నుకునే, ఆ వాటర్ ఇళ్ళకి తన్నే అవకాశం ఉంది మాకు. మామూలుగానే చిన్న వర్షపాతానికే మా రోడ్డులు మునిగిపోతాయి చిన్నపాటి వర్షానికి. అలాంటిది ఇప్పుడు చెరువు అయితే ఆ వాటర్ ప్రెజర్ ఎక్కువైపోద్ది. మా ఇల్లు కూడా సాల్ట్ వాటర్కే జావగారిపోయి ఇల్లు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకునే అవకాశం, అందరూ పని చేసుకుని ఏ పూట కాపూటకి కష్టపడుకుని బతికేవాళ్ళం. ఈ ఉన్న సమస్యలో ఇల్లు కట్టుకునే పొజిషన్లో మేము లేవండి. ఇప్పుడు గ్రామస్తులకి కానీ, నాయకులకు కానీ, మొత్తం కలెక్టర్ గారికి కానీ, రాము గారికి కానీ, ఎమ్మెల్యే గారికి మొత్తం అందరికీ చెప్పుకుంటూ వచ్చాము. మాకున్న సమస్యను తెలియపరిచి మాకు ఆ చెరువులు ఆపుదానికి మీరు మీ వంతు సాయం మాకు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ చెరువు తవ్వే వారి మీద మాకు ఎలాంటి పగ ద్వేషం లేదు. కాకపోతే అదే స్థానంలో వేరే వాళ్ళు ఎవరన్నా సరే మేము ఎట్లా ఆపించే వాళ్ళం. చెరువు మాకు లోతట్టు ప్రాంతంలో మేము మొన్న వచ్చిన వరదకి మేము మునిగిపోయి 27 రోజులు మేము ఇబ్బంది పడ్డాము. పిల్లా జల్లలతో మేము చాలా బాధపడ్డాము. ఇంట్లో సామానం కూడా చాలా పాడైపోయినాయి. అప్పటికి మేము వేరే ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోయాము, తరలించారు. పాపం మా గ్రామస్తులు, నాయకులు కూడా చాలా మంచి పని చేశారు. ఇక్కడ కమిటీ హాల్ ఉంది మాకు, అక్కడ రైతు భరోసా దగ్గర కూడా మాకు పులిహారతో మాకు ఉన్న రోజులు వాళ్ళు భోజనం ఏర్పాటు చేశారు. అయినా మేము లోతట్టు ప్రాంతం నుంచి మేము ఎక్కడికి వెళ్ళలేము, కట్టుకోలేని పరిస్థితి. మా ఇల్లు
మేము పేదవాళ్ళం. మా వారు కష్టపడితే మేము తెచ్చి ఇస్తేనే మేము బ్రతుకుతాం. మేము చిన్నపిల్లల్ని వేసుకుని మేము ఎక్కడికి వెళ్తామండి? వాళ్ళు పక్కకు వచ్చి మేము చెరువు తవ్వుతామని డిమాండ్ చేస్తున్నారు. ఒక అమ్మాయి చెత్త బండి కోసం వచ్చి మా ఆధార్ నెంబరు, మా సంతకాలు, మా ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు పెట్టించుకెళ్ళింది. ఒక అమ్మాయి మా పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళింది. ఆ అమ్మాయి మాకు చెప్పాలి క్లారిటీగా. ఆ అమ్మాయి మేము అడిగితే అంది, మేము చెత్త బండి ఎంతమంది వేస్తున్నారు, ఎంతమంది వేయట్లేదు అని చెప్పి నేను తీసుకెళ్తున్నాను అని అంది. తర్వాత అడిగితే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా సంతకాలండి, మేము మా పర్మిషన్ లేకుండా ఎలా వెళ్ళి ఆయన దగ్గరికి మా పర్మిషన్ అట్లా సంతకాలు పెట్టించుకుని కలెక్టర్ గారి దగ్గరికి ఈ చెరువు కోసం ఇది తెచ్చుకున్నారు, పర్మిషన్ తెచ్చుకున్నారు. తర్వాత తర్వాత కలెక్టర్ గారు అన్నారు, మీ పర్మిషన్ ఇవ్వబట్టే కదా ఇక్కడికి వచ్చి మా దగ్గరికి అన్నారంట కలెక్టర్ గారు. మేము పెట్టలేదండి అని అంటే మా సంతకాలు చూపించారు ఆయన. అలాంటప్పుడు మా సంతకాలు ఆయన దగ్గరికి ఎలా వెళ్ళండి? ఆ అమ్మాయి దొంగ సంతకాలు పెట్టించి ఆ అమ్మాయి మమ్మల్ని ముంచేసింది వాళ్ళ రోజున చెత్తబండి కోసం. మాకు ఇబ్బంది అంటే మా ఇల్లు మునిగిపోతాయండి, గట్టు హైట్ గా వేస్తారు, మా ఇల్లు పల్లం అయిపోతాయండి. ఆ వాటర్ అంతా మాకు వచ్చేస్తుంది, కట్ట తెగిపోద్ది. ఆ రోజు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారండి? 27 రోజుల్లో గ్రామస్తులు నాయకులు పట్టించుకున్నారు. వాళ్ళు మంచోళ్ళు కాదంట్లా. మేము ఇప్పుడు ఇదే పరిస్థితి, మాకు చెరువు గట్టు తక్కువగా వేస్తారండి వాళ్ళు. ఇప్పుడు మేము కావాలని ఆపించినా కూడా రేపొద్దున వాళ్ళు హైట్ అయ్యరు, వేస్తారేరు మాకు తెలియ హైట్ అయ్యరు. వీళ్ళు ఆపినందుకు కూడా మా పక్క మీద కూడా వాళ్ళు హైట్ అయ్యరు. మొన్నటి వరకు వాళ్ళు నోరు పారేసారండి, తిట్టారు వాళ్ళు వీళ్ళు కూడా చెరువు తవ్వుకున్నందుకు. మేము మాట్లాడలేదండి, కానీ వాళ్ళు మేము మాట్లాడాలి. మేము వద్దని చేస్తున్నామండి, మాకు వద్దు, మాకు దయచేసి ఆపండి. మేము మిమ్మల్ని అడిగేది అదేనండి, ప్రభుత్వం వారిని, గ్రామస్తులని అందరినీ. బాత్రూమ్ సెప్టిక్ ట్యాంక్ మునిగిపోతుందండి, మేము బయటకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. రోడ్డు అమ్మటి వెళ్ళినా రోడ్డు అమ్మటి కూడా మనుషులు వెళ్తుంటే ఎవరు వెళ్తారండి? లేడీస్ వెళ్తుంటే ఎవరన్నా మగవాళ్ళు వస్తారు, మాకు సిగ్గే కదా. మేమంటే ఎలా కూడా వెళ్తాం. మా చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారండి. కనీసం మేము సాల్ట్ వాటర్ అండి మాకు వచ్చింది, చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి చెరువు మాత్రం అవ్వద్దండి, ఇవి ఒక్కటే మా మన్నిక. గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామంలో ఎంఎంఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ లింగవరం యూత్ లైబ్రరీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కలపాల శేఖర్, వెంకటేశ్వరరావు, కొడాలి రఘుబాబు, గుడివాడ వినీత్, చోరగుడి రాజేష్, కలపాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. విశేష జనావాహినికి అలాగే భారతదేశ ప్రజానికి అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు లింగవరం గ్రామంలో మరి యూత్ లైబ్రరీ వారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క లింగవరం యూత్ సభ్యులు మరి ప్రతి రిపబ్లిక్ డే కూడా మరి ఎంతో ఘనంగా నిర్వహించడం మరి వీళ్ళకి ఆనవాయితీ. అలాగే ఈరోజు కూడా మరి యొక్క 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మరి ఇలా జరుపుకోవడం చాలా ఆనందదాయకం. మరి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల కష్ట ఫలితమే మరి ఈరోజు మనకి స్వాతంత్ర్యం రావటం. అలాగే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనకి 1947లో స్వాతంత్ర్యం వస్తే 1950లో మరి ఈ యొక్క రిపబ్లిక్ డే అంటే ఇదే రోజున మరి దాన్ని ఆమోదించడం జరిగింది. దాన్నే మరి రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. మరి మనందరం కూడా మరి ఆనాడు మరి ఏదైతే స్వాతంత్ర సమరయోధులు ఏదైతే మరి వాళ్ళ ఆశయాల కోసం పోరాడారో వాళ్ళ ఆశయాలన్నీ కూడా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే
మన గ్రామానికి అలాగే మన రాష్ట్రానికి మన దేశానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను విద్యార్థులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 1947 ఆగస్టు 15న మనకి మన దేశానికి మన దేశ నాయకులు పోరాడిన పోరాటానికి సత్ఫలితంగా మనము ఆ రోజు చక్కటి విడుదలను పొందుకున్నాం. అంత మాత్రమే కాకుండా సంపూర్ణమైనటువంటి ఆధిపత్యం కలిగినటువంటి అధికారంతో 1950వ సంవత్సరం జనవరి మాసము 26వ తేదీన మనకి సంపూర్ణమైనటువంటి హక్కు అనేటువంటి విధముగా రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మన దేశాన్ని మనము పరిపాలించుకోవడానికి అవకాశం వచ్చినటువంటి యొక్క శుభతరుణమునందు కొన్ని సంవత్సరాల కాల వ్యవధిలో లింగవర గ్రామంలో ఉన్నటువంటి యూత్ లైబ్రరీ తరపున ప్రతి సంవత్సరం కూడా ఈ విధముగా ఈ వేడుకగా జరపడానికి ప్రతి ఒక్కరూ కూడా పూనుకుంటూ యువత ఎంతగానో ప్రోత్సహింపబడుతూ కొనసాగింపబడుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా గ్రామ యువత అంతయు కూడా కలిసి విద్యార్థుల యొక్క చదువు కొరకు వారు మంచి భవిష్యత్తు కలిగి ఉండి ఈ దేశం యొక్క నలుమూలల ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత సంచరించి ఈ గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారనేటువంటి ఒక చక్కటి ఆకాంక్షతో యువతను ప్రోత్సహిస్తున్న గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ప్రముఖులు, అదేవిధముగా ఈ యొక్క 26వ తేదీ జనవరి నాడు ఏర్పాటు చేస్తున్నటువంటి యొక్క యూత్ లైబ్రరీ అనేటువంటి యొక్క ప్రోత్సాహదాయకం అనేది చాలా హర్షణీయం. ఈ ప్రతి సంవత్సరం కూడా చిన్నపిల్లలను అదేవిధంగా చదువుకుంటున్న వారిని ప్రోత్సహిస్తూ మరింత విశేషముగా వారు ఒక ఉన్నతమైన ప్రగతి సాధించాలనేటువంటి సదుద్దేశముతో చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని అభినందిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంపులు పొందిన విధానాన్ని బట్టి అందరికీ శుభాలు తెలియపరుస్తూ విద్యార్థులకు దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చి నడిపించును గాక. కైకలూరు టౌన్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కోర్టు భవనంలో ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో సివిల్ జడ్జి లక్ష్మి జాతీయ పతాకం ఎగురవేసి పతాక వందన చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కైకలూరు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన వేడుకలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నేషనల్ యాంథమ్. ఒకసారి వెనక్కి వచ్చి ఒకసారి అందరూ వస్తారు.
77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ కూడా తెలుసు, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 3 సంవత్సరాలు మనం బ్రిటిష్ రాజ్యాంగాన్ని ఫాలో అయ్యాం. తర్వాత మన రాజ్యాంగాన్ని మనం అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో వారి కమిటీలు మొత్తం కూడా రాజ్యాంగాన్ని రాయటం, అది ఆ ముసాయిదా సమర్పించడం, మరి ఈ రోజు నుంచి కూడా స్వతంత్రంగా మన రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకోవడం జరిగింది. మనందరికీ తెలిసి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం అలాగే గణతంత్ర దినోత్సవాలని తప్పనిసరిగా జరుపుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా గర్వంగా భావించాలి. ఈరోజు మనం ఒక పండగ వాతావరణంలో పండగలా జరుపుకుంటూ అమరవీరుల యొక్క త్యాగాన్ని గుర్తు తెచ్చుకుని వారి ఏంటంటే మనకి ప్రత్యక్ష దేవుళ్ళు అంటే వాళ్ళే మనకి మన స్వాతంత్రం కోసం అసలు బాపిన ఆ యొక్క పుణ్యమూర్తులే మన యొక్క భగవత్ స్వరూపులు వాళ్ళందరినీ కూడా తలుచుకుంటూ మరి ఈరోజు మనం ఈ రాజ్యాంగాన్ని అమలుకు వచ్చిన దాని మనందరం కూడా ప్రతి పౌరుడు కూడా మరి అందరినీ కూడా చట్టాలను గౌరవిస్తూ వాళ్ళ హక్కులతో పాటు బాధ్యతగా గుర్తించుకుంటూ మరి పరస్పర సోదరభావంతో స్నేహభావంతో కుల మతాలకు అతీతంగా ప్రతి భారతీయ పౌరుడు కూడా ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరు ఎప్పుడైతే భారతదేశం మీద ప్రేమ పెంచుకుంటారో, జాతీయాభిమానాన్ని పెంచుకుంటారో, జాతీయ భావాన్ని పెంపొందించుకుంటారో అప్పుడు కులమత ప్రసక్తే ఉండదు, ధనిక పేద అన్న ప్రసక్తే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు జాతీయతత్వాన్ని అలవాటు చేసుకుని భారతదేశం మన మాతృభూమి మనందరం భారతీయులని చెప్పి ఒక నినాదంతో ప్రతి ఒక్కరు ఉండాలని చెప్పని, అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ మరి అందరూ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్. మన రాజ్యాంగం ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇక్కడ జెండా వందనం జరిగింది. అలాగే రాజ్యాంగంలో పొందుపరిచినట్టు ప్రతి పౌరుడు కూడా హక్కులతో పాటు బాధ్యతలను గుర్తిరిగి వారు దేశ సమగ్రతకి అలాగే సామరస్యంగా ప్రజలందరూ కూడా కులమతాలకు అతీతంగా ఆ రాజ్యాంగం అందించిన ఫలాలని ప్రతి ఒక్కరికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఎం ఆధ్వర్యంలో గుడివాడ నెహ్రూలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతిజ్ఞ చేశారు. దేశ ప్రజలు స్వాతంత్ర్యంగా జీవించాలంటే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలమైన మేము 49వ సంవత్సరం నవంబర్ నెల 26వ తేదీన ఈ భారత రాజ్యాంగాన్ని మా కోసం రూపొందించుకొని మాకు మేమే సమర్పించుకున్నాము. క్రమంలో భారతదేశాన్ని సర్వసత్తాగా సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగా ప్రకటిస్తున్నాము. మన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించుకొని పార్లమెంట్ లో ఆమోదం పొందిన రోజు ఆ రాజ్యాంగంలో మనం ప్రతిజ్ఞ ఉంది. ప్రతిజ్ఞ అంటే ఈ రాజ్యాంగం ఎట్లా నడవాలి, ఈ రాజ్యాంగంలో ప్రజలకి ఎలాంటి అవకాశాలు ఇవ్వాలి, ప్రజల్ని ఎలా అభివృద్ధి చేయాలి అనేది రాజ్యాంగంలో పొందపరిచారు. ఈ రాజ్యాంగం ఏ మత ప్రాతిపదిక కాదు. ఈ భారతదేశంలో ఉన్న పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఈ రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్న పేద బలహీన వర్గాలు, ఆదివాసీలు, అనేక మంది పేద వర్గాలంది అభివృద్ధికి ఈ రాజ్యాంగం ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ ప్రతిజ్ఞని మొదట రాజ్యాంగ పీఠికలో రాశారు. పీఠికలో రాసిన సారాంశం ఏంటంటే అందరూ సమానత్వం, అందరికీ ఈ దేశంలో స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది, అందరికీ అనేక వసతులు కల్పించవలసిన బాధ్యత ఈ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మీద ఉంది. కానీ ఈరోజు రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి ఈరోజు దేశంలో పరిపాలన సాగుతూ ఉంది. ఈ పరిపాలనకి వ్యతిరేకంగా మనం రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. ఈరోజు పాలకులు కూడా ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసే అధికారంలోకి వస్తున్నారు. ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ ఈ రాజ్యాంగంలో ఉన్న నియమాలని నిబంధనల్ని తుంగలో తొక్కి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. కాబట్టి ఈరోజు
మనం అభ్యుదయవాదులుగా దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల దగ్గర ఈ ప్రతిజ్ఞ చేయాలని పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే గుడివాడ నెహ్రూ చౌక్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి ఈ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఈ రాజ్యాంగం ఉంటేనే ఈ రోజు స్వేచ్ఛ ఉంటుంది, భావ స్వేచ్ఛ ఉంటుంది. ఈ రోజు మనం చూస్తున్నాం భావ స్వేచ్ఛ కానీ స్వాతంత్రాన్ని హరించే పద్ధతిలో ఈరోజు పాలక వర్గాలు ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటాకి మనందరం కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రిపబ్లిక్ డేని ఈ రోజున మన రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు. మరి ఈ రాజ్యాంగంలో మరి పొందుపరిచిన అంశాలు మరి ప్రజల్లో విస్తృతంగా వెళ్ళకపోవటం వలన వాళ్ళని హక్కులు వాళ్ళ బాధ్యతలని తెలియజేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. మనం కూడా మన హక్కులు బాధ్యతలు తెలుసుకోగలిగిన రోజునే మనం పురోభివృద్ధి సాధిస్తాము. మరి గత 50 సంవత్సరాల్లో ఇప్పుడు 77వ సంవత్సరం వచ్చినా కూడా ఇవాళకి మరి అప్పుడు రాజ్యాంగంలో అసమానతలను అంటే కుల మత రాజకీయ మరి ప్రాంతీయ మరి ఆర్థిక అసమానతలు భాషా స్వేచ్ఛ లేకోకుండా మరి ప్రాంతీయ తత్వాన్ని రేకెత్తించే విధంగా ఒక రకం కాదు ప్రజల్లో ఉన్నటువంటి ఎన్ని రకాల అసమానతలు ఉన్నాయో అన్ని రకాల అసమానతలు ఉన్నాయో ఆ అసమానతలు అన్నీ తొలగించడం కోసమే మనకు రాజ్యాంగాన్ని ఏర్పరిచి ఈ అధికారులను ఏర్పాటు చేశారు. ఈ అధికారులని మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులకి మరి ఈ ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం మరి ఉంది. నిన్న దేశీయ లాయర్స్ యూనియన్ మీటింగ్లో మరి ఇవాళ ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచిన అంశాలు ప్రజల్లోకి వెళ్ళకపోవటం వలన ఎంత భావస్వేచ్ఛని అనుభవించలేక భావస్వేచ్ఛని ప్రకటించలేక ఇలాంటి అసమానతలన్నిటికీ దోహదకారి అవుతుంది. కాబట్టి కంపల్సరిగా మనం రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచుకోవాలని కోరుకుంటూ మరి మనం అందరూ స్వేచ్ఛావాయువులు పీలవాలని కోరుకుంటున్నాం. గణతంత్రం, గణం అంటే ప్రజలు, గణం అంటే సమూహం, తంత్రం అంటే పరిపాలన, అది అర్థం. గణతంత్ర దినోత్సవం. ఈ గణతంత్ర దినోత్సవం అనేది దేశవ్యాప్తంగా చేసుకుంటాం. మన ప్రజలు, మన ఎన్నుకునే ప్రజాప్రతినిధులు, మన ద్వారా ఎన్నుకునే ప్రజాప్రతినిధులు మన పరిపాలన చేస్తారు. ఆ రోజు మన 50 సంవత్సరంలో ఒక రాజ్యాంగ ముసాదాన్ని మన బిఆర్ అంబేద్కర్ తయారు చేసి ప్రజలకు అందించాడు. అందువల్ల దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ దినాన్ని, ఈ రోజుని మనం ఆనందంగా జరుపుకుంటాము. కోటికి లేని పేదవాడైనా కోటికి పండిస్తున్న కోటికైనా రాజ్యాంగం అవసరము, రక్షణ అవసరం. ఇది గణతంత్ర దినోత్సవం మరి అంబేద్కర్ స్మరించుకుంటూ మరి కామ్రేడ్ ఆర్సీ రెడ్డి గారు, సుబ్బారావు గారు, మన లాయర్ గారు, మన మిత్రులందరి ద్వారా ఘనంగా నివాళులర్పించాము. భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడికి సమాన హక్కు కలిగి ఉండాలని, భూమి లేని వారికి భూమి సమానంగా అర్హులైన వారికి పెంచాలని, కార్మికులందరికీ కూడా ఐక్యతగా అన్నీ అనుభవించే హక్కులు రాజ్యాంగం కల్పించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ పార్లమెంట్లో మాట మాట్లాడతాడు. అదే ఈ బొమ్మ కోడ్ అర్థం. నేను 1000 ప్రయాసలకు వచ్చి ఈ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలలు 28 రోజులు రాశాము. ఎన్నో ప్రయాసలకు వచ్చి ఎంతో కష్టపడి ఈ రాజ్యాంగాన్ని ప్రపంచంలో తయారు చేశాము. ఈ పరిపాలన సక్రమంగా జరగకపోతే ఈ పార్లమెంటు ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టేస్తారు ప్రజలు. బీ కేర్ఫుల్ పాలకులారా అని హెచ్చరిస్తాడు. అదే ఈ బొమ్మ కోడ్. దయచేసి అణచివేస్తే ఇంకా పైకి బాల్లాగా కార్మికుల్ని, కర్షకుల్ని ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే తిరుగుబాటు తప్పదు. ఈ ప్రభుత్వాలు దోపిడీదారులు పతనం ఒక తప్పదనేది అంబేద్కర్ సాక్షిగా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన మన రెడ్డి గారికి, మన మిత్రులందరికీ కూడా జై భీమ్ తెలియజేస్తున్నారు. భారతరత్న అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరి జీవితాల వెలుగులు నింపేలా కూటమి సర్కార్ పనిచేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అన్నారు. గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదికలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కూటమి పార్టీల నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము జాతీయ జెండాను ఎగురవేసి పతాక వందనం చేశారు.
అనంతరం పార్టీ కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే రాము మరియు కూటమి నేతలు పూలమాలతో నివాళులర్పించి జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు స్ఫూర్తితో గుడివాడ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు. గుడివాడ అభివృద్ధికి స్వచ్ఛ గుడివాడ రూపకల్పనకు తమ చేసిన కృషికి ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, పలువురు టీడీపీ నాయకులు, అనుబంధ విభాగాల నేతలు, కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ 36వ వార్డు నాగవరపాడులో టీడీపీ సీనియర్ నాయకులు పెద్దపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర సెక్రటరీ లోయ శివాజీ పాల్గొని చిన్నారులతో కలిసి జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో 36వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్, టీడీపీ సీనియర్ నాయకులు సతీష్ కుమార్, దాసరి సురేష్, గొర్ర శ్రీలక్ష్మి, ఎస్కే భాష తదితరులు పాల్గొన్నారు. జనవరి 26 రాజ్యాంగం అమలుపరిచిన రోజున మనకు స్వాతంత్రం వచ్చిందని సంబరాలు చేసుకుంటూ అందరూ వీధి వీధిన త్రివర్ణ పతాకాలు ఎగరవేస్తున్నారు. మేము కూడా మా 36 వార్డు తరఫున శివాజీ గారు, లోయ శివాజీ గారు, పులుసు సతీష్ గారు, శ్రీలక్ష్మి, మేమంతా డి సతీష్, మేమంతా కలిపి జెండా వందనం చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఏలూరు రోడ్డులో జెండా ఆవిష్కరణ జరిగింది 36వ వార్డులో. అదేవిధంగా మన స్వాతంత్రం రావడానికి కారణమైన అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని మనందరం ముందుకు వెళ్ళాలని చెప్పి అందరికీ ఇది చెప్తారు. గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్ర్యం అనంతరం పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యం తలచుకొని, స్వాతంత్రం నా జన్మ హక్కని గర్జించిన గలమందుకొని, పోరాట ఫలం నా స్వాతంత్ర్యం సుహాసిని సుమధుర. ఇక్కడికి వచ్చేసిన చిన్నారులకు అట్లాగే వాకర్స్ అందరికీ కూడా 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మన స్వతంత్ర భారతావని 47లో స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా
మొదట రాచరిక వ్యవస్థ, తర్వాత గవర్నర్ జనరల్ పరిపాలనలో ఉన్నది. అట్లా కాకుండా ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వ్యవస్థలన్నీ 1950 జనవరి 26వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చాయి. అప్పుడే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. అప్పుడు ఒక రిపబ్లిక్గా అవతరించింది కాబట్టి భారతదేశం ప్రతి సంవత్సరం కూడా ఇది జరుపుకుంటున్నాము. అందువల్ల ప్రజలందరూ కూడా మన రాజ్యాంగ స్ఫూర్తిని, అట్లాగే మన స్వతంత్ర సమరయోధులు కానీ, పూర్వతరాల వారు కానీ వారు చేసిన కృషిని అందరూ కూడా స్మరించుకుంటూ భారతావన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. పామరి మండలం కనుమూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై డివైడర్ ఢీకొట్టిన కారు బోల్తా పడింది. కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కారులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పామరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుడివాడ కోర్టు భవనంలో సముదాయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా జడ్జి సుబ్రహ్మణ్యం జాతీయ పతాకాన్ని ఎగురవేసి పతాక వందన చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ప్రజలకు జడ్జి సుబ్రహ్మణ్యం రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు వాసుదేవరావు, అరుంధతి, న్యాయవాదులు, గుమస్తాలు తదితరులు పాల్గొన్నారు. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగా జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే. నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి విడతగా ఒక ఐదుగురు అడ్వకేట్స్ ని ట్రైన్డ్ మీడియేటర్స్ గా ట్రైన్ చేశారు. వాళ్ళు ఒక 40 hours ట్రైనింగ్ తీసుకున్నారు. దీంట్లో వాళ్ళు ఆల్రెడీ చాలా కేసెస్ వాళ్ళు మీడియేషన్ లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 16 కేసులు దాకా ఇప్పుడు మాకు అందినంత వరకు 16 కేసులు సక్సెస్ఫుల్ గా వాళ్ళు మీడియేషన్ సెటిల్ చేశారు. భవిష్యత్తులో ఈ మీడియేషన్స్ ఇంకా పెరగాలని, మళ్ళీ ఈ మధ్యకాలంలో మన గుడివాడ బార్ నుంచి ఒక 7 అడ్వకేట్స్ మీడియేషన్ పంపించారు. వాళ్ళు కూడా రేపు నెక్స్ట్ నుంచి వాళ్ళు కూడా మీడియేషన్స్ కి చేస్తారు. ఎక్కువ కేసెస్ మీడియేషన్ ద్వారా త్వరగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా అక్కడ హైకోర్టు పంపించారు. వాళ్ళకి సర్టిఫికెట్స్. గుడివాడ విశ్వభారతి పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వభారతి విద్యాసంస్థల చైర్మన్ పొట్లూరు శ్రీమన్నారాయణ జాతీయ పతాకాన్ని ఎగురవేసి పతాక వందన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సరిహద్దున నువ్వు లేకుంటే కను పాపా కంటి నిండుగా నిద్రపోదురా నిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా, తన భరోసా నువ్వే దేశం కొనక.
విలువలేని సేవక ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక ప్రాణం అంత తేలిక ఓ సైనిక పోరాటం నీకో వేడుక ఓ సైనిక. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. టీడీపీ కార్యాలయం ఎస్పీఎస్ పాఠశాలలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. రాజ్యాంగ హక్కులను ప్రతి ఒక్కరూ సభ్యులు చేసుకోవాలని ఎమ్మెల్యే. గుడివాడ పట్టణంలో వాడవాడలా ఘనంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఎగరవేసిన అధికారులు, న్యాయమూర్తులు. ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పిన జిల్లా కలెక్టర్ బాలాజీ. కైక్లూర్ టౌన్ లో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఎమ్మెల్సీ జేవిఆర్, న్యాయమూర్తులు. దేశ అభ్యున్నతికి త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్న అధికారులు. ఏవి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.